ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. God demonstrated his own love for us in this: while we are still sinners, Christ died for us. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. కొన్ని సంతోషంగా ముగుస్తాయి, కొన్ని విరిగిపోతాయి, కొన్ని మరణంతో ముగుస్తాయి. కానీ మరొక ప్రేమ కథ ఉంది. అది మరణంతో ముగియలేదు, కానీ మరణాన్నే జయించింది. అది యేసుక్రీస్తు మరియు మన మధ్య ఉన్నటువంటి ప్రేమ కథ. ఈ ఉదయకాలపు ధ్యాన వచనం చెప్తుంది, మనము పాపులమై ఉండగా, అంటే మనం పరిపూర్ణులం కాదు, మనం మంచివాళ్ళం కాదు, ఏ మంచియు మనలో లేదు, మనం ఆయనను ప్రేమించలేదు. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇది సాధారణమైన ప్రేమ కాదు, ఎంతో త్యాగంతో కూడినటువంటి ప్రేమ. ఇది ముందుగా మనలను ప్రేమించినటువంటి ప్రేమ. ఈ లోకంలో మనకు కనిపించేటటువంటి చాలా ప్రేమలు మాటలతో ఉంటాయి, కానీ యేసు చూపించిన ప్రేమ ఇది ఒక చర్యతో కనిపించింది. ఆయన అవమానాన్ని భరించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన సిలువ మోసాడు. ఎందుకో తెలుసా? నీ మీదున్న ప్రేమ వలన. స్నేహితుల కొరకు ప్రాణము పెట్టుట కంటే గొప్ప ప్రేమ లేదు. సిలువలో మనం చూస్తుంది ఆ ప్రేమే. ఎన్నో దూషణలు, అవమానాలు భరిస్తూ సిలువ వరకు వెళ్ళింది ఈ ప్రేమ. సిలువతో కథ ముగిలేదు సుమా. 3వ రోజు సమాధి ఖాళీ అయింది. మరణం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది, నిరాశ ఓడిపోయింది. ఈ ప్రేమ సమాధిని జయించింది, చీకటిని చీల్చి శాశ్వత జీవాన్ని తీసుకొని వచ్చింది. పౌలు భక్తుడు రాస్తూ, మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని రాసిన మాట మీద మెరుగుదుము కదా. ప్రేమామూర్తి అయినటువంటి యేసు నీ కొరకు మరణించాడు. ఈ ఉదయకాలం ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకోసం నేను సిలువను ఎంచుకున్నాను. నీ పేరు ఆయన హృదయంలో ఉంది. నీ గాయం ఆయనకి తెలుసు. నీ కన్నీళ్ళు, వేదన ఆయనకి కనిపిస్తున్నాయి. ఆయన ప్రేమను నీ పట్ల వెల్లడిపరుస్తుంటుండగా వింటున్న మనకు ఈ ప్రేమ కథలో నువ్వు కేవలం ప్రేక్షకుడివి కాదు సుమా, నీవు ఆ కథలో భాగమే. ఆయన ప్రేమకు నువ్వు ప్రతిస్పందించాలి కదా. అంటున్నాడు, నేను తలుపు తట్టుచూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నీ హృదయ తలుపు తెరవటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? మనల్ని మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ గొప్ప ప్రేమను, నా కొరకు మరణించిన ప్రేమను, అవమానాన్ని, దూషణను, తిరస్కారాన్ని, సమస్తాన్ని భరించి నా కొరకు మరణించిన ప్రేమను నేను అంగీకరించానా నిజంగా? ఒకసారి విమర్శ చేసుకుందాం. లేదా ఇంకా తాత్కాలికమైనటువంటి ఈ లోకపు ప్రేమలతో నేను మమేకమై తిరుగుతూ ఉన్నానా? నా జీవితం ఈ ప్రేమకు ప్రతిస్పందనగా ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రాణము పెట్టునంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. నీకోసం ఆయన దిగి వచ్చాడు. ఆకాశంలో ఉండి నిన్ను ప్రేమించలేదు. నీలాగే, నాలాగే మనిషిగా జన్మించి నీ కష్టాన్ని పంచుకొని నీ బాధను భరించాడు ఆయన. ఒక వ్యక్తి ఇంకొకరి కోసం ప్రాణం ఇవ్వడం అనేది ప్రేమకు పరాకాష్ట. యేసు సిలువ మీద చనిపోయినప్పుడు ఆయన కేవలం ఒక బలిపశువుగా చనిపోలేదు. నీ మీదున్న పిచ్చి ప్రేమతో,
నిన్ను మరణం నుండి తప్పించటానికి తనను తాను బలిగా ఇచ్చుకున్నాడు. నిన్ను ఎంచుకున్న ప్రేమ అది. నీవు నీతిమంతుడివి కాకముందే, నీవు పాపిగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించాడు. అంటే నీలో ఉన్న అందాన్ని చూసో, నీ ఆస్తిని చూసో ఆయన నిన్ను ప్రేమించలేదు. నీవుగా ఆయనకు కావాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఎవరో నిన్ను ప్రేమించలేదని, నీకు సమాధానం ఇవ్వలేదని, నిన్ను నిర్లక్ష్యం చేశారని కృంగిపోతున్నావేమో. ఎవరో మోసం చేశారని నీ ప్రాణాలు తీసుకోవటానికి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఒక్కసారి ఆ కల్వరి వైపు చూడు. నీకోసం అక్కడ ఒక ఆయన ప్రాణాలు ఇచ్చాడు. నిన్ను నమ్మక ద్రోహము చేయని గొప్ప ప్రేమికుడు. లోకం నిన్ను వాడుకొని వదిలేస్తుంది, కానీ యేసు నిన్ను కడిగి ముద్దాడుతాడు. మనము దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ వ్యర్థమైన బంధాల కోసం దేవుని సమయాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నామేమో ఆలోచన చేయి. నీకు ప్రాణం ఇచ్చిన ఆయన కంటే నీకేది ఎక్కువ కాదు కదా. నీ కొరకు ఆయన చేతులు చాచి ఉంచాడు ఉదయకాలం. మనుషులు ఇచ్చే గులాబీలు కానీ బహుమతులు కానీ అవి కొంతకాలానికి వాడిపోతాయి. ఆయన నీ మీద చిందించిన రక్తపు చుక్కలు మాత్రం ఎప్పటికీ వాడిపోవు. నీ పాపాలను కడిగి నిన్ను పవిత్రపరుస్తాయి. ఈ ఉదయకాల సమయం ఆయన ప్రేమను నువ్వు అంగీకరించగలవా? ఆయన ప్రేమను పొందుకుంటే నిత్యమైన ప్రేమలో నీకు భద్రత ఉంటుంది. లోకం ఇవ్వలేని నెమ్మది నీ హృదయంలో ఉంటుంది. నీవు ఎప్పటికీ అనాథవి కావు. ఈ గొప్ప ధన్యతను, ఈ గొప్ప ప్రేమను మనం స్వతంత్రించుకునేలాగిన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ప్రేమమయుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయం మాతో నీ ప్రేమను మరొకసారి మా జీవితాలు, మా హృదయాలు తాకులాగిన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నీ అమూల్యమైన ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మనుషుల ప్రేమ కొరకు ఆరాటపడుతూ విసిగిపోయిన ప్రతి హృదయాన్ని నీ త్యాగపూరితమైన ప్రేమతో నింపి ఆ ప్రేమను పరిచయం చేయండి. మా కొరకు ప్రాణమిచ్చిన గొప్ప స్నేహితుడవు నాయన, మా జీవితాలను నీ పాదముల యొద్ద ఉంచుతూ ఉన్నాం. మాకు తోడుగా ఉండి మా మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేసి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని నిలవబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.